అందరికీ నమస్కారం. మనం రోజువారీ జీవితంలో ఆన్లైన్ షాపింగ్ అయినా, బిల్లులు కట్టడానికైనా డిజిటల్ పేమెంట్లు వాడటం చాలా కామన్ అయిపోయింది కదా. అయితే సరిగ్గా ఈ ఆన్లైన్ చెల్లింపుల విషయంలోనే ఓ పెద్ద మార్పు రాబోతోంది. మన లావాదేవీలని మరింత సేఫ్గా మార్చే మార్పన్నమాట. ఇంతకీ ఏంటా మార్పులు? పదండి వివరంగా చూసేద్దాం. ఒక డేట్ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 1, 2026. ఎందుకంటే ఈ తేదీ నుంచే ఇండియాలో ఆన్లైన్ పేమెంట్స్ ప్రపంచంలో ఒక కొత్త శకం మొదలవ్వబోతుంది. అయితే ఇక్కడ జరగబోయేది ఏదో చిన్న మార్పు కాదు. కేవలం ఓటీపీలు, పాస్వర్డ్లు మారడం లాంటిది అస్సలు కాదు. మన డబ్బును ఆన్లైన్ దొంగల నుంచి కాపాడే మొత్తం భద్రతా వ్యవస్థే మారిపోబోతోంది. అంటే మనం ట్రాన్సాక్షన్స్ చేసే పద్ధతే మరింత సురక్షితంగా, ఇంకా చెప్పాలంటే చాలా కొత్తగా ఉండబోతోంది. సరే, ఇంత పెద్ద మార్పు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఎందుకు ఈ కొత్త రూల్స్ అన్నీ? దీని వెనుకున్న ప్రధాన కారణం రోజురోజుకీ పెరిగిపోతున్న ఆన్లైన్ మోసాలు. వాటిని అడ్డుకోవడానికే ఈ మార్పులు. ఆ మోసాలు ఎలా జరుగుతున్నాయో, వాటిని ఎలా ఎదుర్కోబోతున్నామో చూద్దాం. ఇప్పుడు జరుగుతున్న మోసాల్లో చాలా పెద్ద ప్రమాదమేంటంటే స్క్రీన్ రికార్డింగ్. ఎనీ డెస్క్ లాంటి యాప్స్ గురించి వినే ఉంటారు. వాటి ద్వారా స్కామర్లేం చేస్తారంటే మన ఫోన్ స్క్రీన్ని వాళ్లు చూస్తూ మనం టైప్ చేసే పాస్వర్డ్లు, మనకొచ్చే ఓటీపీలు అన్నింటినీ చాలా ఈజీగా రికార్డ్ చేసేస్తున్నారు. అంతే, ఆ తర్వాత మనకు తెలియకుండానే అకౌంటు నుంచి డబ్బులు మాయం. ఇది ఒక్కటే కాదు, ఇంకో ప్రమాదం కూడా ఉంది. మన ఫోన్లో మనకు తెలియకుండానే కొన్ని డేంజరస్ యాప్స్, అంటే మాల్వేర్ పనిచేస్తూ ఉంటాయి. ఇవి సైలెంట్గా మన బ్యాంకింగ్ సెక్యూరిటీని బ్రేక్ చేసి నేరుగా అకౌంట్లో నుంచి డబ్బును కొట్టేయగలవు. సరే, మరి ఇలాంటి మోసాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మన అకౌంట్ల చుట్టూ ఒక కొత్త డిజిటల్ కవచం రాబోతోంది. అందులో భాగంగా ముందుగా 4 రక్షణ పొరలు ఏంటో చూద్దాం. ఈ 4 రూల్స్ మన బ్యాంకింగ్ యాప్స్లో సెక్యూరిటీని విపరీతంగా పెంచబోతున్నాయి. అవేంటంటే, మొదటిది డైనమిక్స్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. 2 స్క్రీన్షాట్లు తీయకుండా బ్లాక్ చేయడం. 3 రాత్రిపూట లాక్ ఆప్షన్. 4ది మాల్వేర్ హెచ్చరికలు. మొదటిది డైనమిక్ 2FA అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఇంటెలిజెంట్ చెక్ అన్నమాట. ఉదాహరణకి, ఒక వ్యక్తి ఎప్పుడూ హైదరాబాద్ నుంచే ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాడు అనుకుందాం. ఉన్నట్టుండి ఢిల్లీ నుంచి పేమెంట్ జరిగింది. అప్పుడు సిస్టమ్కి డౌట్ వస్తుంది. వెంటనే ఇది నిజంగా సరైన వ్యక్తేనా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అదనంగా కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. ఇక రెండో రూల్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్నప్పుడు స్క్రీన్షాట్లు తీసుకోవడం గానీ, స్క్రీన్ని రికార్డ్ చేయడం గానీ పూర్తిగా బ్లాక్ అయిపోతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, స్క్రీన్ రికార్డింగ్ స్కామ్స్, వాటికి ఇది డైరెక్ట్గా చెక్ పెడుతుంది. మూడోది, మన కంట్రోల్లో ఉండే ఒక్క మంచి ఫీచర్. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మనకు అవసరం లేదు అనుకుంటే అన్ని ట్రాన్సాక్షన్స్ని లాక్ చేసుకోవచ్చు. ఒక్కసారి లాక్ చేశాక ఆ టైంలో మన అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్ళదు. సో మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చు. సరే, ఇవి మొదటి 4. ఇప్పుడు మరిన్ని అప్గ్రేడ్స్ గురించి తెలుసుకుందాం. ఇవి మన బ్యాంకింగ్ అలవాట్లను ఇంకా స్మార్ట్గా, ఇంకా సేఫ్గా ఎలా మార్చబోతున్నాయో చూద్దాం. ఆ తర్వాతి 4 నియమాలేంటంటే, 1 ఓటీపీలు యాప్లోనే రావడం. 2 కొన్ని అదనపు సెక్యూరిటీ ప్రశ్నలు. 3 బిహేవియరల్ బయోమెట్రిక్స్, దీని గురించి చెప్తాను. 4 పెద్ద అమౌంట్స్ కోసం ఆధార్ లేదా బయోమెట్రిక్ వాడటం. ఇప్పటిదాకా మనకు ఓటీపీలు ఎస్ఎంఎస్ రూపంలో చెవి కదా. ఇప్పుడు ఆ పద్ధతి మారబోతోంది. ఇకపై మనకు మెసేజ్లో ఓటీపీలు రావు. దానికి బదులుగా మనం ఏ బ్యాంక్ యాప్ వాడుతున్నామో ఆ యాప్లోనే ఓటీపీ కనిపిస్తుంది. దీనివల్ల స్కామర్లు మన ఎస్ఎంఎస్లను యాక్సెస్ చేసి మోసం చేసే ప్రమాదం పూర్తిగా తగ్గిపోతోంది. అలాగే సిస్టమ్ మన ట్రాన్సాక్షన్ ప్యాటర్న్ని గమనిస్తూ ఉంటుంది. ఉదాహరణకు, ఎప్పుడూ 2-3 వేల రూపాయల ట్రాన్సాక్షన్లు చేసే అకౌంట్ నుంచి సడన్గా 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతోంది అనుకోండి, వెంటనే యాప్ అలర్ట్ అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి కొన్ని అదనపు ప్రశ్నలడుగుతుంది. మీ అమ్మగారి పేరేంటి, లేదా మీరు చదివిన మొదటి స్కూలేది లాంటివి. ఇది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. మన బ్యాంకింగ్ యాప్ మనల్ని ఒక ఫ్రెండ్లా గుర్తుపెట్టుకుంటుందన్నమాట. అంటే మనం టైప్ చేసే స్పీడ్ ఎలా ఉంది, ఫోన్ని ఏ యాంగిల్లో పట్టుకుంటాం, స్క్రీన్ని ఎలా స్వైప్ చేస్తాం, ఇలా మన ప్రతి చిన్న అలవాటుని అది గమనిస్తుంది.
ఒకవేళ వేరే ఎవరైనా మన ఫోన్ తీసుకుని లావాదేవీ చేయడానికి ట్రై చేస్తే ఆ తేడాను యాప్ వెంటనే కనిపెట్టేస్తుంది. ఇప్పుడు కొంచెం పెద్ద అమౌంట్స్ గురించి మాట్లాడుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్, ఓ 5 లక్షలు, 10 లక్షలు ఇలా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసేటప్పుడు ఏం జరుగుతుంది? ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆబ్వియస్గా సెక్యూరిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అందుకే అలాంటి ట్రాన్సాక్షన్స్కి ఆధార్తో లింక్ అయిన వేలిముద్ర లేదా ఫేస్ స్కాన్ తప్పనిసరి. ఇది లేకుండా అంత పెద్ద అమౌంట్ పంపించడం కుదరదు. సో మన డబ్బుకు ఇదొక ఫైనల్ లాక్ లాంటిది. మొత్తంగా చూసుకుంటే ఈ 8 మార్పులు మన డైలీ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయో ఒక్కసారి ఫైనల్గా చూద్దాం. సో ఫైనల్గా చెప్పొచ్చేదేంటంటే, అవును, లావాదేవీలు పూర్తి చేయటానికి బహుశా 1-2 సెకండ్లు ఎక్కువ పట్టొచ్చు. కానీ ఈ చిన్న మార్పు మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బును సేఫ్గా ఉంచుతుంది. ఈ కొత్త సిస్టమ్ మనకు ఖచ్చితంగా మరింత భద్రతనిస్తుంది. మనం చేయాల్సిందొక్కటే, ఈ మార్పులను అర్థం చేసుకుని కాస్త జాగ్రత్తగా అలవాటు చేసుకోవడమే. చివరగా ఒక్క విషయం ఆలోచిద్దాం. మన డబ్బును దొంగలపాలు కాకుండా కాపాడే ఈ కొత్త పటిష్టమైన భద్రతా వ్యవస్థ కోసం మనం మన అలవాట్లను కొద్దిగా మార్చుకోటానికి సిద్ధంగా ఉన్నామా? ఈ చాలా ముఖ్యమైన సమాచారాన్ని మన స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కూడా పంచుకుందాం. వాళ్లను కూడా సైబర్ మోసాల నుంచి కాపాడుదాం. భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో పరిపూర్ణంగా అందుబాటులో ఉంది.